Hello everyone. Regarding this Bharat Pradakshin Yatra, I have done the routing through the Google Maps and broken down the entire route, which is the circumference of the entire Bharat, outline of India. So it is broken down into 7 steps, so 7 legs rather. So each leg will be covering a certain point to point. Likewise, entire India outline is covered in the route by road. So that is the basic crux of this message. However, the details of those maps are given in the description below the videos. ఓం నమ శివాయ. ఈరోజు 25th సెప్టెంబర్ పఠాన్కోట్ దగ్గర ఉన్నాను. పఠాన్కోట్ నుంచి ఈరోజు శ్రీనగర్కి నా ప్రయాణం. అయితే మధ్యలో ఒక అద్భుతమైన శివుడి ఆలయం ఉంది, మహాదేవుడి ఆలయం. ఆ ఆలయం పేరు శ్రీ ముక్తేశ్వర మహాదేవ ఆలయం, ముక్తేశ్వర ధామ్. చాలా ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు అక్కడికే చేరుతున్నాను. ఇంకొక పావు గంటలో అక్కడ ఉంటాను. సో అక్కడికి వెళ్ళాక ఆ విశేషాలు మళ్ళీ వీడియో రికార్డింగ్ చేస్తాను. ఇది పఠాన్కోట్ నుంచి ముక్తేశ్వర ధామ్ వైపుకు వెళ్ళే దారి. చక్కటి వాతావరణం, మంచి రోడ్డు, కొండలు, అవి గుట్టల ప్రాంతం. ఇది కొండలు. ఇప్పుడు దాకా ఈ కొండలు కనిపించలేదు మనకి. ఒక 2-3 రోజులుగా, 4 రోజులుగా మనకి కొండలు లేవు అసలు. అంత ఎడారి అవి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొండలు ప్రాంతాలు మొదలయ్యాయి. చక్కటి పచ్చగా కళ్ళకళ్ళాడుతూ పచ్చటి చెట్లతోటి నిండిపోయి ఉంది కొండ. అంతే కదా మరి, శివుడు ఎక్కడ పచ్చగా ఉంటే, పచ్చదనం ఉంటే ఆ ప్రాంతాల్లో శివుడు ఉంటాడు. ఆయన దర్శనంతో పాటు అత్యంత రమణీయమైన ప్రకృతి దర్శనం, మాత దర్శనం కూడా జరిగిపోతుంది మనకి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ రోడ్డు. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिजाञ्जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सुस्मिञ्जराय श्रीमते पतीनां पतये नमो नमो बभ्रुजाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशाय पवीतिने पुष्टानां पतये नमो नमो भवद्गेत्यै जगतां पतये नमो नमो रुद्राय कपाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हञ्जाय वनानां पतये नमो नमो रोहिताय पतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भवन्तये वारिवस्त्राय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय कन्दयते बद्धीनां पतये नमो नमः कृत्स्रवीताय धावते सत्त्वनां पतये नमः।
नमः सहमानाय निव्याजन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे स्वेनानां पतये नमो नमो निषङ्गिण इषुधिपते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते सायूनां पतये नमो नमो निचेतवे परिजनायारण्यानां पतये नमो नमः श्रुकामिभ्यो जिघागुंसभ्यो विष्णदां पतये नमो नमो शिवभ्यो नक्तञ्जलभ्यप्रबन्धानां पतये नमो नमः उष्णीषिणे गिरिजनाय कुरुञ्जानां पतये नमो नमः शिवभ्यो रम्भामिभ्यश्च नमो नमः आदङ्कारेभ्यः प्रतिदधानेभ्यश्च नमो नमः आयच्छभ्यो विदुर्लभ्यश्च नमो नमोऽस्यभ्यो विद्यभ्यश्च नमो नमः आदीनेभ्यश्च यानेभ्यश्च नमो नमः स्वपद्भ्यो जाग्रभ्यश्च नमो नमस्तिष्ठभ्यो धावद्भ्यश्च नमो नमः सभाभ्यः सभा ఓం నమ శివాయ. ఇదే ముక్తేశ్వర ధామ్. మహాశివుడు కొలువై ఉన్న అద్భుతమైన క్షేత్రం. ఆ కనిపించే నదే రవి నది. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. పఠాన్కోట్కి దగ్గరలో 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా నేను ఆలయానికి దగ్గరలో వెళ్ళలేదు. ఇక్కడ కార్ పార్కింగ్ చేశాను. అంత అద్భుతమైన సుందరమైన దృశ్యం చూడండి. అద్భుతం. హిమాలయాల పర్వత శ్రేణి ఇక్కడి నుంచే మొదలవుతుంది నా ప్రయాణంలో. మొట్టమొదటి అంటే ఇంతకుముందు అంతా కూడా మైదానాలు, ఈ ఎడార్లు అవి దాటుకుంటూ వచ్చాను. రాజస్థాను, ఆ తర్వాత పంజాబ్ గుండా వచ్చినప్పుడు మామూలు నేలంతా మామూలుగానే ఉంది మైదానాలతోటి. అయితే ఇక్కడి నుంచి అసలు హిమాలయాలు అనేది మొదలైంది ఇక్కడి నుంచే మొదలయ్యేది. సో నా మొట్టమొదటి హిమాలయాల్లో మొదటి పాదంలో ఉన్న హిమాలయాస్ అలా ఒక చిన్న మాతృక, ఇది చిన్న మొదలు. ఇదే నా కియా సెల్టోస్ కారు. ఇప్పుడు దాకా క్షేమంగా భద్రంగా తీసుకొచ్చింది ఇక్కడ దాకా. ఇక ముందు కూడా ఇది భద్రంగా నన్ను తీసుకెళ్తుంది. ఆ మహాదేవుడి, ఆ అమ్మవారి దయా కృపా కటాక్షాలతో, దయా దాక్షిణ్యంతో నా ప్రయాణం చాలా ప్రశాంతంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఆ కనపడే కేవ్స్, ఆ గుహలే ఇదివరకు పాండవులు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చారు. చివరి ఏడాదిలో కొంతకాలం ఇక్కడ గడిపారని అంటారు. ఇక్కడున్న చరిత్ర పుటల్లో అలా రాసింది. ఇక్కడున్న గుహల్లో వారు ఉండేవారు. అజ్ఞాతవాసం సమయంలో కొంతకాలం ఇక్కడే ఉన్నట్టుగా ఇక్కడ చరిత్రలో లిఖించబడింది. ఆ కనిపించే నదే రవి నది. పాండవులు ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి, అంటే ఆ ముక్తేశ్వర స్వామి ఒక లింగాన్ని వారు ప్రతిష్ఠించి రోజు నిత్యం పూజలు, అభిషేకాలు చేస్తూ ఉండేవారు. ఆ రవి నది జలాలను తీసుకొచ్చి అక్కడ అభిషేకం చేస్తూ ఉండేవారు. ఇదే శ్రీ ముక్తేశ్వర ధామం. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి, చాలా కేవ్స్ ఉన్నాయి. ఈ లోపల ఉన్న గుడి మూలాలు, వాటి ఏజ్ ఎప్పటిది, ఏ కాలం నాటిది అని క్షుణ్ణంగా పరిశీలిస్తే చెప్పలేకపోయారు. 5500 దాటి ఉంటుంది అని అన్నారు సంవత్సరాలు. ఆ లోపల ఉన్న శివలింగం కానీ, దానికి సంబంధించిన ఆ పునాది, ఆ రాళ్ళు కానీ. ఆ తర్వాత మిగిలిన ఇదంతా కూడా ఇప్పుడు 500 ఏళ్ల నుంచి దీన్ని కాస్త అభివృద్ధి చెందించారు, ఇదంతా కడుతూ ఇప్పటిదాకా. అయితే అంతకుముందు 500 సంవత్సరాల క్రితం ఇక్కడంతా కూడా అడవే, ఇక్కడేమీ రావడానికి లేదు అసలు.
స్వామివారు ఆలయం లోపలి వెండితోటేమో యోని ఉంటుంది, స్వామివారి లింగము చక్కగా నాగాభరణంతో ఉంటుంది. జస్ట్ స్పాటెడ్ దిస్ ప్లేస్, బ్యూటిఫుల్. దిస్ ఈజ్ రవి రివర్, రవి నది. బ్యూటిఫుల్. The sight of itself is so heart-rending, heart-warming. Such a wonderful feeling we get. Foothills of Himalayas. So it is coming from the Mukteshwar Dham, from there, flowing towards east. Beautiful. Other side towards east, and this is the foothills of Himalayan ranges. I just entered the Himalayan ranges, so very happy to be here. So serene, this place, beautiful. Om Namah Shivaya. My journey into Himalayas just started. See the mighty, magnanimous mountain ranges of Himalayas. The mighty Himalayas, just beginning. These are the foothills of the mighty Himalayas. Just entered after taking permission from the border security. I just entered after registering my name and number, vehicle number. This is Ranjit Sagar Dam. Whatever you are seeing there, that reservoir is Ranjit Sagar Dam, Jammu and Kashmir. मनसक्काममाकोजं वाजसज्जमधीमहे पशूनागं रूपमन्नस्य मयश्रीश्रयतां यशः कर्तमेन प्रजा भूता मयि सम्भवकर्तमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजं तस्मिग्धानि चिक्लीतवस मे गृहे निज देवीं मातरं तुजं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भमावः आर्द्रां वाताद्विष्णोर्बलबाहुः अक्षराद्दीप्तिरुच्यते ఇప్పటిదాకా 1 గంట ప్రయాణం చేశాను. ఈ అద్భుతమైన దృశ్యం కనిపించేసరికి ఓ పక్కన ఆపాను నా వాహనాన్ని. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఏదో డిస్నీ ల్యాండ్లో ఉన్నట్టుగా అనిపించట్లేదు, తివాచీ పరిచినట్టు ఆ కింద ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇప్పుడు నేను ప్రయాణం చేసి వచ్చిన మార్గం అది. ఆ పక్క ఆ వెనక్కున్న కొండలు, అక్కడి నుంచి వచ్చాను. 2-3 కొండలు దాటాను 1 గంట ప్రయాణంలో. దాదాపు 45 కిలోమీటర్లు వచ్చినట్టున్నా. ముందు వెళ్ళబోయే కొండలు అవి. ఆ తర్వాత ఇంకేముంటాయో తెలియదు. ఒకదాని దొంతర్లుగా అందం అంతా అలా పరిచినట్టుగా ఉంది హిమాలయాల దారి పొడుగున. ఎక్కడ ఆపాలో అర్థం కావట్లేదు. అందుకని ఒక చోట ఆపుదాం అనుకున్నాను. ఇంత మంచి సుందరమైన ప్రదేశం కనిపించేసరికి హాయిగా ఇక్కడ ఆపి కొంచెం రికార్డ్ చేద్దాం అనుకున్నాను. మీ అందరి మంచి మంచి విషెస్ తోటి, మంచి మంచి మెసేజెస్, ప్రోత్సాహకరమైన మీ మాటలు, మీ మెసేజెస్ చాలా నన్ను ఉత్సాహపరిచి నేను ఇలా ప్రయాణం సునాయాసంగా చేసే విధంగా చేస్తున్నారు మీరందరూ. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రేమతో నాగేష్. So far it has been wonderful.
amazing drive. I think covered about 40 kilometers or 50 kilometers into Himalayas. So it is started opening up. Beauty is only multiplying. So that's the peak. Probably I'm going to head now. Taking a break, just one stop to have a fresh breeze. What's your name? आपका नाम? My name is Shoaib Ahmed. Huh? My name is Shoaib Ahmed. Shoaib Ahmed. Very good, wonderful. Your place? Is this your house? Wonderful, wonderful. You are very lucky to be here. Huh? Good. So that is nice. Wonderful. After traveling about 40 kilometers into Himalayas, almost I think I have peaked some 2 or 3 mountains in this time. I just stopped here for a moment to take fresh breathing. I want to take that fresh air into me. Just breathe in the fresh air. Breathe in, feel the breeze here, beautiful cool breeze. Just sink in the feeling. I want to just sink in the reality that I am here. Really, I am here in my car. I came all the way to Himalayas. Let the feel sink in. So this is amazing. रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशिर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो